వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మనకు ఇది ఒక మంచి మోటివేషన్ వీడియో. ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు చూడండి. ఎందుకు నేను ఇది మోటివేషన్ వీడియో అంటానంటే, ఉద్యోగము కోసం చాలామంది ప్రతి నోటిఫికేషన్లో మ్యాక్సిమం 1,00,000 నుండి మ్యాక్సిమంలో ఒక 5-6 లక్షల మంది రాస్తూనే ఉంటారు, పోస్టులతో సంబంధం లేకుండా. అవి ఎన్ని పోస్టులు ఉండని, ఉదాహరణకు 100 పోస్టులు ఉండని, 50 పోస్టులు ఉండని, ఎన్ని పోస్టులు అయినా ఉండని, కానీ రాసే వాళ్ళ సంఖ్య అధికంగా ఉంటుంది. కానీ విజేతలు అయ్యేవారు కేవలము ఆ పోస్టులు ఎన్ని ఉంటాయో అంతమంది విజేతలు అవుతారు. ఇప్పుడు ఉదాహరణకి మనకు గ్రూప్ 4 తీసుకుందాం. 8 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి, 8 లక్షల మందికి అప్లై చేసినారు. కానీ తీర సమయానికి చూస్తే ఎన్ని పోస్టులు ఉన్నాయి? 8,000 పోస్టులు ఉన్నాయి. 8,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. 8,000 ఉద్యోగాలకు 8 లక్షల మంది అప్లై చేసినారు. అట్లా నోటిఫికేషన్కి సంబంధం లేకుండా చాలామంది అప్లికేషన్ చేస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలని ప్రతి క్షణం ప్రతి నిత్యం పరితపిస్తూ గంటల కొద్దీ రోజుల తరబడి సంవత్సరాల తరబడి చదువుతూనే ఉంటారు, వాళ్ళ లక్ష్యాన్ని వాళ్ళు గమ్యం చేరే అంతవరకు. అలాంటి వ్యక్తే ఈ బ్రదర్ పేరు రాజశేఖర్, బ్రదర్ది కర్బీనగర్. ఈ బ్రదర్ 5 ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించినాడు. ఈ బ్రదర్ 5 గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించినాడు. ఈ బ్రదర్ 5 గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించినాను అనే చెప్పే విషయాన్ని నేను వింటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే బ్రదర్ ఒక 2 మాటలు మాట్లాడినా, ఆ 2 మాటలు చాలా వాల్యుబుల్ మాటలు అనిపించినాయి నాకు. ఏమని మాట్లాడినంటే, నేను చాలా ఉద్యోగాలు రాసినాను, గవర్నమెంట్ ఉద్యోగాలకు చాలా రాసినాను, కానీ ఎక్కడ నాకు ఉద్యోగాలు రాలే. నాకు ఎక్కడ చాలా ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు రాసిన ఉద్యోగాలు ఎందుకు వస్తలేవు, నేను ఎక్కడ ఫెయిల్ అవుతున్నా అన్న విషయాలపైన నేను ఫోకస్ చేయడం తెలుసుకున్నా. ఎక్కడైతే నేను ఏ విషయాలైతే ఫోకస్ చేసి మర్చిపోయినానో, ఎక్కడ ఫెయిల్ అవుతున్నానో ఆ విషయాన్ని గ్రహించి ఆ యొక్క విషయాలు పట్టేసుకొని మళ్ళీ నేను చదవడం మొదలుపెట్టిన. కేవలం నేను 2 సంవత్సరాలే చదివిన. లైబ్రరీ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ 6కి వచ్చేటోడంట. ఆయన లైబ్రరీకే మొత్తం 2 సంవత్సరాల పరిమితం అయిపోయి, ఆయన ఎక్కడైతే సక్సెస్లో ఫెయిల్ అయిపోతున్నాడో ఆ ఫెయిల్ అయ్యే అంశాలు ఏంటియో ఆయన తెలుసుకొని వాటినే మళ్ళా విశ్లేషణ చేసుకొని ఆ ఫెయిల్ అయ్యే విషయాలపైన గట్టిగా ఫోకస్ చేసి 5 ఉద్యోగాలు సంపాదించినాడంట. ఆయన చెప్పే మాటలు నాకు నిజంగా ఇక్కడ ఇన్స్పిరేషన్ ఏం కలిగినాయి అంటే, నాకు చాలా వర్డ్స్. ఆయన ఒకటే మాట అంటున్నాడు, ఆ బ్రదరు, మీరు రాసే ఎగ్జామ్స్కి ఫెయిల్ అయిపోతే కుంగిపోకండి, మీరు బాధపడకండి. మీరు ఎందుకు ఉద్యోగాలు రాసే క్రమంలో ఫెయిల్ అయిపోతున్నారు, ఆ ఫెయిల్ అయ్యే అంశాలు ఏంటో ఒకసారి మీరు తెలుసుకోండి, వాటిని మళ్ళీ చదవండి. ఆ విషయాలు చదివితే మీరు సక్సెస్ సాధిస్తారు అని చెప్పేసి బాగా మాట్లాడినాడు. మళ్ళీ ఇంకోటి ఏమంటున్నాడంటే, ఒకటే మాట అంటున్నాడు, ఒక్కసారి ఉద్యోగం రాసి మళ్ళీ కోల్పోతే ఎక్కడ కూడా నిరాశకు నిస్పృహకు పోకండి. మీకు ఒక్కసారి ఉద్యోగం మిస్ అయిందంటే ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది, బాగా చదవండి, కష్టపడి చదవండి అని చెప్పేసి అంటున్నాడు. ఆయన మాటలు మీరు కూడా వినాలి. ఇంకోటి ఏంటంటే, ఆ బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా హెల్ప్ చేసినారంట, వాళ్ళ ఓన్ బ్రదర్ హెల్ప్ చేసినాడంట. సో ఆయనకు పీజీటీ జాబ్ వచ్చిందట, టీజీటీ జాబ్ వచ్చిందట, గురుకుల పీజీటీ, టీజీటీ అండ్ గురుకుల జేఎల్, అదేవిధంగా మన జనరల్ జేఎల్, అదేవిధంగా గ్రూప్ 4 డిఎస్సిలో కూడా జాబ్ వచ్చిందట. మొత్తం 5 ఉద్యోగాలు వచ్చినాయి బ్రదర్కి. ఆ బ్రదర్ చెప్పే మాట ఒకటే, ఎక్కడ కూడా ఫెయిల్ అయినా కూడా నిరాశపడకండి, కృంగిపోకండి, మళ్ళా చదవండి. మీరు ఎందుకు ఫెయిల్ అవుతున్నారో ఆ కారణాలు విశ్లేషించుకొని ఆ కారణాలను మీరు క్లియర్ చేసుకున్నట్టయితే, అంటే స్టడీలో ప్రిపరేషన్లో మీరు ఈజీగా విజయం సాధిస్తారని చెప్పేసి అంటున్నాడు. ఆ బ్రదర్ యొక్క మాటలలో వినండి. నా పేరు శేఖర్, కరీంనగర్ అండి మాది. నేను ఎంఎస్సి బిఎడ్ అండ్ ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఏ ఇంగ్లీష్ అయిపోయిందండి నాది. మొన్న జరిగిన గురుకుల ఎగ్జామ్లో నాకు టీజీటీ, పీజీటీ జైలు మూడు జాబ్స్ వచ్చినాయి. నెక్స్ట్ మొన్న రీసెంట్గా నిన్ననే రిలీజ్ చేసిన టీఎస్పీఎస్సీ ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్లో నాకు జైలు ఇంగ్లీష్గా పోస్ట్ వచ్చిందండి. మెయిన్గా ఈ సక్సెస్ కారణం ఏంటంటే, నేను 2 ఇయర్స్ ప్రిపేర్ అయినానండి. లైబ్రరీలో 2 ఇయర్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అక్కడ ఉండడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే, నేను అంతకుముందు చాలా ఎగ్జామ్స్లో ఫెయిల్యూర్స్ వచ్చినాయి. నాకు ఫెయిల్యూర్స్ వచ్చిన తర్వాత అసలు ఎక్కడ నాకు మిస్టేక్ జరుగుతుంది, నేను చేయాల్సింది ఏంది, నెక్స్ట్ తీసుకోవాల్సిన స్టెప్ ఏందని బాగా ఆలోచించానండి. ఆలోచించిన తర్వాత ఎక్కడైతే మిస్టేక్ జరిగిందో అక్కడ ఆ రీజియన్లో నేను ఎక్కువగా
ఫోకస్ చేయడం జరిగింది. ఈ ఫోకస్ చేసిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే నాకు ఈ సక్సెస్ వచ్చిందండి. ఈ సక్సెస్ కారణం నా ఫ్రెండ్స్ మరియు నా ఫ్యామిలీ, మా అన్నయ్య అందరి సపోర్ట్ ఉందండి. నేను లైబ్రరీలో కూడా ఎక్కడ మా మేడంని కానీ సార్ని కానీ ఎలాంటి బుక్స్ అడిగినా కూడా నాకు ఖచ్చితంగా ప్రొవైడ్ చేశారు. 1-2 రోజులు లేట్ అయినప్పటికీ నాకు కావాల్సిన బుక్స్ అన్ని ఇచ్చారు. నేను మిగతా వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఫెయిల్యూర్ వస్తే మాత్రం అసలు టెన్షన్ పడొద్దండి. ఒక ఫెయిల్యూర్ వచ్చిందంటే ఖచ్చితంగా దాన్ని మనం సక్సెస్ స్టెప్పింగ్ స్టోన్ లాగా తీసుకోవాలి తప్ప అసలు వెనుకంజ వేయద్దండి. థ్యాంక్ యూ. నేనైతే చెప్తున్నా ఫ్రెండ్స్, సమయం లేదు, బాగా చదవండి. చాలామందికి గ్రూప్ 4 రాని వాళ్ళు అందరూ ఒక నిరాశ నిస్పృహలో ఉన్నారు. మొన్న గ్రూప్ 3 రాయని వాళ్ళందరూ కూడా చాలా అంటే రాసి ఎగ్జామ్ బాగా రాయని వారు గ్రూప్ 3 చాలామంది, గ్రూప్ 3 రాయని వాళ్ళందరూ అంటే మంచిగా రాయని వాళ్ళు నిరాశ నిస్పృహలో ఉన్నారు. మీరు ఏం బాధపడకండి. ఖచ్చితంగా మళ్ళా ఎక్కడైతే మీకు మైనస్ ఏర్పడుతుంది, జిఎస్ పేపర్ తీసుకుంటే కొంతమందికి ఇంగ్లీష్ వస్తలేదు, కొంతమందికి మ్యాథ్స్ వస్తలేదు, అది ప్రాక్టీస్ చేయండి. గూగుల్లో, యూట్యూబ్లో చాలా మ్యాథ్స్ ట్రిక్స్ ఉంటాయి, ఫాలో కండి. ఇంగ్లీషు చాలా గ్రామర్ పార్ట్ మనకు యూట్యూబ్లో దొరుకుతుంది. రోజు 2 గంటలు చూడండి. మీరు చాలా ఉద్యమ చరిత్ర కావచ్చు, తెలంగాణ చరిత్ర కావచ్చు, ప్రతి ఎవ్రీ సబ్జెక్ట్ అంతా కూడా యూట్యూబ్లో ఉంది. చూడండి, ఫాలో కండి. ప్రతి ఫ్యాకల్టీ యూట్యూబ్లో వాళ్ళు చెప్పిన పాఠాలు పోస్టులు చేస్తున్నారు. ఆ వీడియోలు చూడండి, సబ్జెక్ట్ నేర్చుకోనండి. అంతే తప్ప ఎక్కడ నిరాశ నిస్పృహపోకండి. గ్రూప్ 3 మంచిగా రాయలేదనో, గ్రూప్ 4లో ఉద్యోగం రాలేదనో, డిఎస్సిలో ఉద్యోగం రాలేదనో ఏం నిరాశ నిస్పృహ కుంగుబాటు కాకండి. మీరు ఖచ్చితంగా సక్సెస్ సాధించాలంటే పట్టు విడవని విక్రమార్కుల్లాగా ఖచ్చితంగా ప్రతి నిత్యం బుక్కులకు ఆనుకొనే ఉండాలి. మీరు ఎక్కడ గ్యాప్ రావద్దు. ప్రతిరోజు మీరు చదువుతూనే ఉండాలి. చదివే వాళ్ళకి ఒకటే ఆలోచన ఉండాలి, ఉద్యోగం సాధించేంత వరకు నేను నిద్రపోను. ఖచ్చితంగా నీ ఆలోచన, నీ ధ్యాస, నీ ప్రతిదీ బుక్ పైన ఉండాలా, ఉద్యోగం పైన ఉండాలా. నువ్వు ఏ కార్యకలాపాలకు కూడా పోవద్దు, ఏ దానికి కూడా పట్టించుకోవద్దు, తొందరగా దేనికి కూడా రియాక్ట్ కావద్దు. కూల్, అంతే లైఫ్. ఇప్పుడు గ్రూప్ 2 రాసే వాళ్ళందరూ కూడా ఒక ఇంత ఒత్తిడికి గురవుతున్నారు చాలామంది. ఈ ఉద్యోగం రాకపోతే ఎట్లా 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 ఏం కాదు, ఏముంది, లైఫ్ మళ్ళీ రన్నింగ్ అవుతూనే ఉంటుంది బ్రదర్, ఎక్కడ ఆగిపోదు లైఫ్. ఒక ఉద్యోగం నీ లైఫ్ను స్టాప్ చేస్తుందా? నీకు ఒక్క ఉద్యోగం నీకు మిస్ అయితే బోలెడని నోటిఫికేషన్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అంతటా. ఇదే నాలెడ్జ్ నీకు అక్కడ యూజ్ అవుతుంది. నాలెడ్జ్ యూజ్ అవుతుంది అని చదువుకోండి తప్ప ఇప్పుడు నేను చదువుతున్న టైం వ్యర్థం అయిపోతుంది, ఇప్పుడు నేను చదివింది అయిపోతుంది, ఇలాంటి ఆలోచన చేయకండి. మీ ఉద్యోగం వచ్చేంత వరకు చదవండి. ఒక్కొక్కరికి ఒక ఉద్యోగమే వస్తలేదు, కానీ ఒక్కొక్కరికి 3 ఉద్యోగాలు 4 ఉద్యోగాలు వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి? టైం మేనేజ్మెంట్ చేస్తున్నారు. వాళ్ళు చదివే విషయాలపైన చాలా గ్రిప్ ఉంది, వాళ్ళు చదివే కాన్సెప్ట్ వేరే ఉంది, చదివే విషయాలు కూడా స్మార్ట్ వర్క్ చేస్తున్నారు. మీరు కూడా అలానే స్మార్ట్ వర్క్గా మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకొని ప్రతి నోటిఫికేషన్ పడుతుంది. ఇప్పుడు 2025 జాబ్ క్యాలెండర్లో, ఆ 2025 జాబ్ క్యాలెండర్లో ఏదో ఒక ఉద్యోగం సాధిస్తా అనే లక్ష్యంతోనే మీరు అడిగేయండి కాంపిటేటివ్ ఫీల్డ్లోకి. వన్స్ కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చిందంటే నువ్వు అన్ని త్యాగం చేసుకోవాలి. ఫ్రెండ్స్ని కలవద్దు, పండుగలు, సెలబ్రేషన్స్, పెళ్ళిళ్ళు, ఈవెంట్స్, మ్యారేజ్ ఇవన్నిటికి దూరం ఉండాలి. నువ్వు టోటల్ నువ్వు ఈ సమాజంలో ఉండే ఏవైతే ఎంటర్టైన్మెంట్ కార్యకలాపాలు ఉంటాయో వాటన్నిటిని అవాయిడ్ చేసుకోవాలి. వాటి అన్నిటిని అవాయిడ్ చేసేసి కేవలం నువ్వు ఎడ్యుకేషన్ రిలేటెడ్లో ఉన్న నీ ఫ్రెండ్స్ని పట్టుకొనే ఉండాలి. ఎడ్యుకేషన్ రిలేటెడ్లో ఉన్న ఈ వీడియోలే చూసుకోవాలి. సినిమా, మ్యూజిక్ ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ నేను డిస్టర్బ్ చేస్తాయి. ఈ విధంగా నువ్వు ప్రతి ఒక్కటి సాధించాలి. ఉద్యోగం అంటే ప్రతి ఒక్కటి మెల్లమెల్లగా ఎలిమినేట్ చేసుకుంటూ పుస్తకం మీద ఫోకస్ పెట్టి ఉద్యోగం సాధించేంత వరకు నిద్రపోకుంటుంటే 2025 జాబ్ క్యాలెండర్లో వచ్చే ఉద్యోగం నీదే అవుతుంది. క్రమశిక్షణతోని, భయభక్తులతోని సిన్సియర్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. కొత్త వాళ్ళు, పాత వాళ్ళు ఉంటే మళ్ళీ మీకు ప్రిపరేషన్ అనేది ఈజీ అయిపోతుంది. ఏం బాధపడకండి. ఈ నోటిఫికేషన్లో ఉద్యోగం రాకున్నా, ఇంకొక నోటిఫికేషన్లో ఉద్యోగం రాకున్నా కానీ 2025 జాబ్ క్యాలెండర్లో ఉద్యోగం పొందే అవకాశాన్ని అయితే మిస్ చేసుకోకండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ బ్రదర్కి అయితే మన ఛానల్ తరపున కంగ్రాచులేషన్స్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. మీ మాటలు చాలా మమ్మల్ని ఎంతగానో ఇన్స్పిరేషన్ కలిగించినాయి.